గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మన సంస్కృతి రోజు రోజుకు కనుమరుగైపోతోందని, కాపాడుకోవాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోందన్నారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణను టూరిజం హబ్ గా మారుస్తామన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కైట్ ఫెస్టివల్ లో 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు. గత ఏడాది కంటే ఈసారి మరింత బాగా జరుగుతుందన్నారు పొన్నం ప్రభాకర్. ఇందుకు సంబంధించి కార్యక్రమం గత సంవత్సరం కూడా జరిగింది. అంతకంటే ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలని కోరుతా ఉన్నాను. మన సంస్కృతి రోజు రోజుకు కనుమరుగవుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సంప్రదాయాలను, ఆటపాటలను కాపాడుకోవాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మన కల్చర్ ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆటపాటల్ని, మన యొక్క అలవాట్లన్నిటి కూడా అంటే కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మైదానంలో ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది.